పాలిటిక్స్. రాష్ట్రంలో అంటే ఎన్నికల తర్వాత ఏదైతే వేడి ఉందో, అంటే ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎంత పర్సెంటేజ్ జరిగింది, ఎవరికి మేలు చేయబోతుంది, ఇవన్నీ కూడా విపరీతమైన డిస్కషన్ జరుగుతున్నాయి. ఇద్దరు కలిసారంటే చాలు ఇదే డిస్కషన్, ఏంటి ఏ పార్టీ అధికారంలో రాబోతుంది అని. ఇంకా ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఒకరికొకరు ఎదురు పడితే జరిగేది, మీ ఊర్లో ఎలా జరిగింది ఓటింగ్, మీ ఊర్లో ఏ పార్టీకి బాగుంది, కూటమికి బాగుందా, వైసీపీకి బండియా, మీ ఊర్లో మహిళలు ఎక్కడేశారంటే అందరూ ఒకరి మధ్య ఒకరికి ఇదే డిస్కషన్. ఇక ఫోన్ కాల్స్ వచ్చినాయి అంటే చాలు అందరూ భయపడే పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు అంటే ఏ పార్టీ గెలుస్తుంది ఏంటి అని కనుక్కోవడానికే ఎక్కువగా ఒకరినొకరు కాల్స్ చేసుకోవడం గానీ మాట్లాడుకోవడం గానీ ఈ కాన్వర్సేషన్స్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయినాయి ఎలక్షన్స్ జరిగిన దగ్గర నుంచి. ఎందుకంటే ఎలక్షన్స్ లో ఉధృతంగా వచ్చిన ఆ జనాన్ని చూసి 83% ఎలక్షన్ జరగడంతో వాళ్ళు కూడా ఏమీ అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అక్కడేమో పార్టీల వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ క్రెడిట్స్ గా వాళ్ళు చెప్పుకుంటున్నారా, జనం అంతా మా కోసమే వచ్చారు అని. ఇక సామాన్యులు, నిజానికి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈసారి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా, మళ్లీ దేశం మొత్తం కూడా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వైపే చూశారు. హై వోల్టేజ్ గా జరిగిన ఈ ఎలక్షన్ లో ఎవరు అధికారం చేపట్టబోతున్నారు అనేది పెద్ద డిస్కషన్ జరుగుతుంది. అయితే ఇక్కడ టీడీపీ కూటమిని మనం చూసుకుంటే, కూటమి అయితే 150+ మాకు వచ్చేస్తున్నాయి అని చెప్పుకుంటున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి అయితే గతంలో ఏదైతే తను ఒక రికార్డు క్రియేట్ చేశారో 151 సీట్స్ తో, ఆ రికార్డుని మనం బ్రేక్ చేయబోతున్నాము, మన రికార్డుని మనమే. సో 151 కన్నా ఒకటి ఎక్కువే వస్తుందని చెప్పేసి ఆయన చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. సరే, ఇవన్నీ ఇలా ఉంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే సోషల్ మీడియాలో చాలా జోక్స్ హల్చల్ చేస్తున్నాయి. ఇటు టీడీపీ కావచ్చు, లేకపోతే జనసేన కావచ్చు, లేకపోతే వైసీపీ కావచ్చు, చాలా ట్రోల్స్ చేసుకుంటూ వస్తున్నారు ఒకరి మీద ఒకరు. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి టీడీపీ వాళ్ళు, అలానే జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ మీద ఏదైతే ప్రింట్అవుట్ కావాలి అని ఆయన అడిగింది ఇప్పుడు అసలు విపరీతంగా ట్రోల్ అయిపోతుందంటే చెప్పుకోవచ్చు. ఇంకా ఎన్నికలు అయిపోయి 4-5 రోజులు అవుతున్నా కూడా మా ఇంటికి ఎవ్వరూ ప్రింట్అవుట్ పంపించలేదు, ప్రింట్అవుట్ ఎక్కడా అని చెప్పేసి అలాంటి ట్రోల్స్. మరి ఇలాంటి నాయకుడా ఎన్నికల్లో ప్రింట్అవుట్ ఇస్తారు అని చెప్పాడంటే ఇతనికి ఎలక్షన్స్ అంటే ఎంత అవగాహన ఉంది? ఇలాంటివి కూడా అన్ని బాగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. అయితే నాకు ఈ మధ్య చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏంటంటే, జూన్ 4 అంటే ఇక ఆ రోజు ఇప్పుడే ఇంత టెన్షన్ గా ఉంటే ఈ 20 రోజులు భరించిన తర్వాత జూన్ 4th కి వీళ్ళందరిలో టెన్షన్ ఎలా ఉంటుంది? ఏదైనా సరే పార్టీ నాయకుల్లో కావచ్చు, లేకపోతే కార్యకర్తల్లో కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు, ఎవరు ఏ ప్రభుత్వం వస్తుందన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎవరో సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ చేశారు. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ అన్నమాట. అంటే జూన్ 4th ఏదైతే మనం వడగాల్పులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే తుఫాన్ వస్తుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, భారీ వర్షాలు పడుతుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలానే జూన్ 4th ఎన్నికల రిజల్ట్ రోజు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఒక పోస్ట్ చేశారు. అదైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో మీరు ఫన్నీగా అనుకోవచ్చు, లేకపోతే నిజంగా కూడా తీసుకోవచ్చు. అదైతే ఒకసారి నేను మీకు చెప్తాను. లైట్ గా టిఫిన్ చేసి బీపీ టాబ్లెట్ వేసుకుని టీవీ ముందు కూర్చోవాలంట, అంటే ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు. అలానే సార్బిట్రేట్ అందుబాటులో ఉంచుకోవాలంట టాబ్లెట్. సో ఒక సీసా చల్లని మంచినీరు కూడా దగ్గర పెట్టుకోమని చెప్తున్నారు. టీవీ వాల్యూమ్ మాత్రం తగ్గించి పెట్టుకోవాలి, ఎందుకంటే ఆ సౌండ్స్ కావచ్చు, లేకపోతే పార్టీలు అంటే ఇక బీపీ కూడా పీక్స్ లో ఉంటుంది కాబట్టి కొద్దిగా సౌండ్స్ అది టీవీ ఛానల్స్ కూడా చాలా హైప్ చేస్తే చెప్తూ ఉంటాయి కాబట్టి ఆ సౌండ్స్ ను భరించే సిచ్యువేషన్ కూడా ఉండదు కాబట్టి వాల్యూమ్ కొద్దిగా తగ్గించి పెట్టుకోవాలి. అలానే ఇష్టమైన స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే ఉండి ఆ న్యూస్ ని ఏదైతే ఎలక్షన్ కౌంటింగ్ ని చూడాలి అని చెప్తున్నారు. వదులుగా ఉండే కాటన్ దుస్తులను కూడా ధరించాలంటున్నారు. అలానే కూలర్ గాని ఏసీ గాని ఆన్ లో ఉంచుకోమని చెప్తున్నారు. నిండుగా ఊపిరి తీసుకుంటూ ఉండాలంట మధ్య మధ్యలో. అలానే మధ్య మధ్యలో నవ్వుతూ కూడా ఉండమంటున్నారు, టెన్షన్ తో కాకుండా. ఈ ప్రపంచం ఒక మాయ అంటూ మధ్య మధ్యలో గుర్తు చేసుకుని ఇదంతా అలా జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి ఒక వేదాంతం టైప్ లో ఉండమని చెప్తున్నారు. సో ఏంటంటే ఇప్పుడు ఏదైతే పరిణామాలు జరుగుతున్నాయో రాష్ట్రంలో, ఏదైతే టెన్షన్ క్రియేట్ అవుతున్నాయో దానికోసం జస్ట్ రిక్రియేషన్ లాగా వీళ్ళు ఈ మెసేజ్ పెట్టి ఉండొచ్చేమో. కానీ చాలా మంది అంటే నేను చూసిన వాళ్ళు కొంతమంది హార్ట్ పేషెంట్స్ కూడా ఇప్పుడు కోర్టులలో బెట్టింగ్స్ పెట్టున్నారు. రాష్ట్రంలో బెట్టింగ్స్ ఇప్పుడు బాగా సాగుతున్నాయి. అంటే
ఈ ఏదైతే పర్సంటేజ్ వచ్చిన తర్వాత 83% చూసిన తర్వాత ఎప్పుడైనా గవర్నమెంట్ కి యాంటీగా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకే మద్దతుగా జనం అంత ఉధృతంగా వచ్చి వేస్తారు కాబట్టి టీడీపీ అధికారంలోకి రాబోతుంది, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాబోతుంది అనే ప్రిడిక్షన్స్ తో ఇప్పుడు మొన్నటి వరకు టీడీపీకి గెలుస్తుంది అని పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎన్ని సీట్లు రాబోతున్నాయి అని పెడుతున్నారు. ఇటు వైసీపీకి అయితే వాళ్ళు గతంలో ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేయబోతున్నాం, మేము అన్ని ఇంప్లిమెంట్ చేశాము, మేము ఇచ్చిన నవరత్నాలు కానీ లేకపోతే చెప్పనివి కూడా చేశాము, మాకంటూ ఒక విశ్వసనీయత ఉంది, మా మీద నమ్మకం ఉంది ప్రజలకి అని చెప్పుకుంటున్నారు. కాబట్టి సో ఎటు రాబోతుంది, ఈ ఫలితం ఎలా ఉండబోతుంది అనే ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలేమో. ఈ రోజు కామెడీగా అనిపించవచ్చు కానీ ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకుని ఆ రోజు టీవీ ముందు కూర్చోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయేమో అని చెప్పేసి ఇప్పుడున్న డిస్కషన్స్ వల్ల మనకు అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.